అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజిని కుమారి ఏసీబీ వలలో చిక్కారు. 28,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎం కిషోర్ బృందం పట్టుకున్నారు. ఆలమూరు మండలం బడుగువాణిలంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యం తన 1.3 ఎకరాల పొలాన్ని తన కుమారుడి పేరున గిఫ్ట్ డీడ్ చేయాలంటూ సబ్ రిజిస్టర్ ను కోరాడు. అందుకు 50,000 రూపాయలు డిమాండ్ చేయగా 28,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని గట్టి సుబ్రహ్మణ్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా రైతు నుంచి లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాము పట్టుకున్న 28,000తో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు చేసి మరో 35,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ వెల్లడించారు. అందరికీ నమస్తే అండి. గట్టి సుబ్రహ్మణ్యం బడుగువాణి లంక గ్రామం ఆలమూరు మండలానికి చెందిన వ్యక్తి. అతని పేరు మీద ఎకరా 37 సెంట్లు ఉంది. అతని పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ అబ్బాయి మీదకి గిఫ్ట్ డీడ్ చేయాలనే క్రమంలో అతను ఆలమూరు సబ్ రిజిస్టర్ గారిని డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెర్రయ్య ఎలియాస్ యేసు ద్వారా అప్రోచ్ అయ్యారు. ఇనీషియల్గా ఈ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా 28,000కి దానికి అగ్రీ అయ్యారు. ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ 28,000 ఉన్నదో 28,000 కూడా సబ్ రిజిస్టర్ గారు అయిన విమల సరోజిని కుమారి, సబ్ రిజిస్టర్ ఆలమూరు, ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా ఈ 28,000 తీసుకోవడం జరిగింది. మేము ఆ 28,000 తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అతని దగ్గర నుంచి 28,000 డ్రైవ్ అమౌంట్, అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అన్అకౌంటెడ్ క్యాష్ ఒక 35,000 కూడా మేము రికవరీ చేసాం. ఎవరైతే వీరున్నారో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాం. తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి మేము పంపిస్తాం. పీపుల్ అందరికీ రిక్వెస్ట్